హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. వీడియోకి హైప్ కూడా ఇవ్వండి, నాకు ఎంతో మోటివ్గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా స్టోరీ విందామా? అన్వాంటెడ్ వైఫ్ పార్ట్ 11. రైటర్ పరిమళ గారు. కదిపే ప్రయత్నం కూడా చెయ్యలేదు శాండీ మహీని. ఏడ్చి ఏడ్చి మది భారాన్ని దింపుకుంది మహి. బాగా ఏడ్చింది అనేందుకు గుర్తుగా కళ్ళు ఉబ్బిపోయి ఉన్నాయి. నా వల్ల అర్జున్కి ఇలా జరిగింది. జరగరానిది జరిగి పరిస్థితి అటు ఇటు అయితే ఆ ఊహే భరించలేకపోతుంది మహి. బాధపడుతూ అలా కూర్చుంది. జీవితాంతం వేద అలా ఉండిపోవలసిందేనా? మళ్ళీ షివరింగ్ మొదలయ్యింది. కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. బెడ్షీట్ని గట్టిగా నలిపేస్తుంది. ఇదేంటి ఇంకా రూమ్ నుండి రావటం లేదని చూడ్డానికి వెళ్ళిన శాండీ మహి పరిస్థితి చూసి షాక్ అయ్యాడు. హే కామ్డౌన్ మహి, కామ్డౌన్ అని వెన్ను నిమురుతూ కన్సోల్ చేస్తున్నాడు. ఏం కాదు, నేనున్నాను అని గట్టిగా హత్తుకుపోయింది. షర్టు గట్టిగా పట్టేసుకుంది. సుమారు పావుగంట అలాగే ఉండిపోయింది. మొబైల్ నోటిఫికేషన్ రావటంతో విడిపడింది. ఐఎమ్ సారీ, భయం వేస్తే నాకు ఇలానే అవుతుంది అని చెప్పింది చిన్నగా. అవునా అమ్మోరు తల్లి? అమ్మోరు తల్లికి భయం కూడా వేస్తుందా? అయితే చిన్నగా కన్ను కొట్టాడు శాండీ. నవ్వేసింది హాయిగా గలగలమని. నవ్వేటప్పుడు తలుక్కుని మెరిసే పళ్ళు వరుస, బుగ్గసొట్ట చాలా నచ్చింది. హార్ట్ రబ్ చేసుకొని నవ్వి చంపకే బంగారం అనుకున్నాడు మనసులో. మనం వెళ్ళిపోదాం ఇక్కడ నుండి, అన్నయ్యకి చెప్పి టికెట్స్ బుక్ చేయిస్తా అంది మహి. హాట్ వాటర్తో ఫ్రెష్ అయి లగేజ్ సర్దుతూ ధ్రువ్కి కాల్ చేసింది మహి. అన్నయ్య, అమెరికా వచ్చేస్తున్నాను, టికెట్స్ బుక్ చేయమని చెప్పింది. ఆల్ సెట్ కదా అన్నాడు ధ్రువ్. అవును అన్నయ్య, నేను వచ్చిన పని అయిపోయింది. అపార్థాలు తొలగిపోయి ప్రశాంతమైన మనసుతో నిర్మలంగా ఉన్నాను నేనిప్పుడు. ఫ్రెష్ అయి వచ్చాడు శాండీ. దారిలో ఫుడ్ తిని టాబ్లెట్స్ వేసుకోవాలి అన్నాడు. తలని ఊపి సరే అంది. నువ్వు శాండీ హైదరాబాద్ వచ్చేయండి, అక్కడి నుండి అమెరికా ఫ్లైట్స్కి టికెట్స్ వేస్తాను అన్నాడు ధ్రువ్. ఇద్దరూ బయలుదేరే ముందు రాములవారి గుడిలో దర్శనం చేసుకుని వెళ్ళాలి అనుకున్నారు. ఇద్దరూ కలిసి దర్శనం చేసుకుంటుండగా, శటకోపం పెడుతుండగా ఆయన నోటి వెంట, పంతులుగారి నోటి వెంట అప్రయత్నంగా శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించారు. పూజ వేళ కావటంతో గనగన గంటలు మ్రోగింది. అదే సమయానికి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఆ దీవెన వినగానే మరేం మాట్లాడకుండా కారు ఎక్కేశారు ఇద్దరు. కొద్దిసేపు మౌనం ఇద్దరిలో. ధ్రువ్ నుండి మెసేజ్, విషయం ముందుకు కదల్చమని దాని సారాంశం. చాలాసేపటి తర్వాత ఓ చోట ఆగి టిఫిన్ తిని టాబ్లెట్స్ ఇచ్చాడు వేసుకోమని మహికి. ఏదో భావం ఎప్పుడూ కదలాడుతూ ఉంటుంది శాండీ కళ్ళల్లో. అదేంటి తెలియని వైనం మహీకి. మళ్ళీ కారు డ్రైవ్ చేస్తున్నాడు. ఆ విషయం ఎలా స్టార్ట్ చేయాలో కూడా తెలియటం లేదు. అలసిపోయి సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకొని ఉంది మహి. నుదుటిపైన పడి అల్లరి చేసే మహి సహచరి అందాన్ని మరింత మురిపెంగా చూపిస్తుంటే డ్రైవ్ చేయడం కష్టంగా మారింది శాండీకి. గుండె గోల పెట్టేస్తుంది దగ్గరికి తీసుకొని లాలించమని. నా ఎదపడే మదన వినిపించటం లేదా అడగమని మనసు పోరు పెట్టేస్తుంది తెగ. ఏమైందిరా శాండీ, కాన్సంట్రేషన్ డ్రైవ్ మీద పెట్టరా, సెల్ఫ్ మోటివ్ ఇచ్చుకొని లాభం లేదని కారు ఓ సైడ్కి ఆపాడు. లిటిల్ హార్స్ రెడ్ రోజ్ కొని కారులో పెట్టాడు. లేవగానే ప్రపోజ్ చేసి ఇవ్వాలని. నా నాప్ వేసి లేచింది మహి మైండ్. మనసు ఫ్రెష్ అయి ఫీల్ అయ్యాయి. వెదర్ కూడా బాగుంది, చల్లగా ఉంది. చినుకులు పడేలా ఉండటంతో మనసు ఆహ్లాదంగా మారింది. మహి నార్మల్గా ఉండటంతో నీతో మాట్లాడాలి కొంచెం అన్నాడు శాండీ. చెప్పు పోతురాజు, విషయం ఏంటి అని కళ్ళెగరేసింది. అమ్మోరు తల్లి విల్ ఐ లవ్ యూ అని చెప్పి రోజెస్ ఇచ్చి లిటిల్ హార్ట్ ఇచ్చాడు చేతికి. మనసుకు సర్ది చెప్పుకోవాలి, నాకు కొంత టైం కావాలి అని రూమ్కి వెళ్ళిపోతుంటే యాహూ అని ఎగిరి గెంతులు వేస్తున్నాడు శాండీ. కోతి అని గసిరింది మహి చిలిపిగా. థ్యాంక్స్ మై హైనెస్ అన్నాడు శాండీ. యూ క్రేజీ అనేసి వెళ్ళిపోయింది. తన రూమ్కి వెళ్ళి తీన్మార్ ఆడిస్తున్నాడు. ధ్రువ్ నుండి కాల్ రాగానే బావా పెళ్ళెప్పుడు పెట్టుకుందా, ఒప్పుకుందా మహి ఆశతో అడిగాడు ధ్రువ్. ఆలోచిస్తానంది బావా చల్లగా చెప్పాడు శాండీ. తుప్పేసి వెధవా, ఆలోచిస్తాను అన్నందుకు పెళ్ళి అనేసుకుంటున్నావా అన్నాడు ధ్రువ్. అరే బావా, అలా గాలి తీసేయకరా, టైం కావాలి, సర్ది చెప్పుకోవాలనంది నీ చెల్లి, నా అమ్మోరు తల్లి.
ఇనుము వేడిగా ఉన్నప్పుడే వంచాలి. థింక్ చెయ్ అని కాలు కట్టయిన సౌండ్ వచ్చింది ధ్రువ్. ఆలోచనలో పడ్డాడు శాండీ. ఏం చెయ్యాలా అని మహి గురించి. అర్జున్ పక్కనే వేద కూర్చుని ఉంది. మనసు ఎన్నో విధాల సుడులుగా తిరుగుతూ ఉంది. మహీకి ఆయనకి ఇంకా ఎటువంటి సంబంధం లేదని చెప్పేశాను. ఆయన నన్ను జీవితంలో ఒప్పుకోరు. నేనెలా పిచ్చిదానిలా మాటిచ్చాను. ఈయన కోలుకున్నాక ఇద్దరినీ ఒకటి చేస్తాను అనుకుంది వేద మనసులో. ఒసేయ్ పిచ్చి మొద్దు, వాళ్ళిద్దరినీ ఒకటి చేయటమంటే మతుండే మాట్లాడుతున్నావా అంటూ వచ్చింది అంతరాత్మ. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. మధ్యలో వచ్చిన దాన్ని మధ్యలోనే పోతా. త్యాగశీలివమ్మ మహిళ, అనురాగశీలివమ్మ అని పాట వేసి నీకు సన్మానం చెయ్యరు ఎవరు. ఈ విషయం తెలిసిన మరుక్షణం మీ అమ్మమ్మ పరిస్థితి. అమ్మమ్మ వద్దు, పోనీ నీ పరిస్థితి ఏంటి? మొగుడిని దారాదత్తం చేశావని మెడలో దండలు వేసి సభలు సన్మానం చెయ్యరు కదా. మొగుడు ఉంటేనే పెళ్ళాన్ని పిచ్చి చూపులతో, కామపు చూపులతో కురుక్కు తింటున్నారు. అలాంటిది మొగుడిని వదిలేసి అంటే ఇంకెలా చూస్తారో ఆలోచించావా? అయినా నువ్వు పెద్ద త్యాగశీలి అనుకుంటున్నావా? మొగుడు ప్రేమించిన అమ్మాయికి ఇచ్చి ఉద్ధరించి అక్కరలేదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి గమ్మున ఉండు. నీ మొగుడిని, అత్తగారిని సరిగ్గా చూసుకో. పచ్చగడ్డి పెట్టి అంతరాత్మ మాయం అయ్యింది. నేరుగా అర్జున్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు. అప్పటికే హాస్పిటల్లో స్టాఫ్ ట్రీట్మెంట్ కోసం సిద్ధంగా ఉన్నారు. ఇన్పేషెంట్గా జాయిన్ చేసుకుని ఫైల్ చూసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. టెస్ట్స్ అన్నీ చేశారు. న్యూరాలజీ డాక్టర్ గారు చేతులు కాళ్ళకి టెస్ట్ చేయించడంతో చేతివేళ్లు కాలివేళ్లు బాగా నలుక్కుపోవటంతో టాబ్లెట్స్ వాడితే సరిపోతుందని చెప్పాడు. బ్రెయిన్ స్కానింగ్ చేశారు. రిపోర్ట్స్ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నారు. ఏమొస్తుందో అని కంగారుగా వెయిట్ చేస్తున్నారు. బ్రెయిన్కి ఏమైనా అయితే కష్టం కదా. బలవంతంగా కళ్యాణి అమ్మమ్మని ఇంటికి పంపి అర్జున్ దగ్గరే ఉంది వేద. మెల్లగా మెలకువై చుట్టూ చూశాడు అర్జున్. వేద దూరంగా కూర్చొని ఉంది. వేద, మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అని అడిగాడు. అర్జున్ గారు లేచారా? చిన్నపిల్లలా సంతోషపడిపోయింది. తెలియకుండానే కన్నీళ్లు కార్చేసింది వేద. హే, వై ఆర్ యూ క్రయింగ్? కమ్ హియర్ అని మెల్లగా అన్నాడు. అర్జున్ పక్కనే నిల్చుంది వేద. చేతిని మెల్లగా లేపడానికి ప్రయత్నం చేసి కన్నీళ్లు తుడిచేందుకు ట్రై చేస్తున్నాడు. చేతులు వణుకుతుంటే తన చేతిని అందించింది వేద. లేవటానికి ట్రై చేస్తున్నాడు బెడ్ మీద నుండి. ఎక్కడికైనా వెళ్ళాలా? నేను హెల్ప్ చేస్తాను అంది వేద. వాష్రూమ్కి వెళ్ళాలి అన్నాడు. బెడ్ నుండి దింపి నడుముపై చెయ్యేసి మెల్లగా తీసుకుని వెళ్తుంటే అర్జున్, మాయ పక్కపక్కనే నిల్చున్నారు. వేద భుజంపై చెయ్యిని ఊతగా పట్టుకుని నడిచాడు మెల్లగా. ఒకరి భుజాలు ఒకరికి తగిలి, ఒకరి స్పర్శ ఒకరికి స్వాంతనిచ్చాయి, ఆనందాన్ని ఇచ్చాయి. నిలదొక్కుని వెళ్ళాడు. వచ్చేటప్పుడు అలానే తీసుకుని వచ్చింది. బెడ్పై పడుకోబెట్టి ఇంకేమైనా కావాలా అర్జున్ గారు అని అడిగింది వేద. ఐఎమ్ రియల్లీ సారీ వేద, నిన్ను చాలా హర్ట్ చేశాను. నన్ను క్షమిస్తావు కదా అని అడిగాడు. అయ్యో అర్జున్ గారు, ఏంటి ఆ మాటలు? చప్పున పెదవులకి చెయ్యి అడ్డుపెట్టింది. ఏం చేసిందో అర్థమై చెయ్యిని తీసేస్తుంటే నాకన్నీ తెలుసు వేద, అన్నీ విన్నాను, నేను చూశాను కూడా. గతుక్కుపోయింది ఒక్కసారి అర్జున్ నుంచి ఆ మాట వినగానే. వేద చెయ్యి పట్టుకున్నాడు కన్సోల్ చేస్తూ. నాకన్నీ తెలుసు, చూశాను, విన్నాను అని అర్జున్ చెప్పగానే వేద అర్జున్ వైపు చూసి ఒక్కసారిగా షాక్ అయింది. వేద షాక్ అయిందని తెలిసి ఓ అడుగు వెనక్కి వేసి, ఎందుకు అత్తయ్య చెప్పారు మీరు? నేను మీకు చెప్పొద్దని మాట తీసుకున్నాను కదా. మామ్ నాతో చెప్పలేదు, నేను నా చెవులతో విన్నాను. శాండీ చూసి వెళ్ళిన తర్వాత మీరు బయట నిల్చొని మాట్లాడుకున్నారు ఆ రోజు. బాడీ పెయిన్స్కి నిద్ర పట్టక ఆలోచనలో ఉన్నా. నువ్వు సరిగ్గా నడవలేకపోవటం చూశాను. అప్పుడు నాకు అర్థమయ్యింది. నేను నీతో హార్ష్గా మాట్లాడినా నాపై నీ కళ్ళల్లో ప్రేమను చూశా. నాకు సేవలు చేసినప్పుడు నీలో అనురాగం చూశాను. నీ మనసులో నాకేమవుతుంది అనే ఆందోళన మాత్రమే కనిపించింది నీలో. మీ అమ్మమ్మతో మా ఇద్దరి మధ్య ఏం ప్రాబ్లం లేదు, మేము బాగానే ఉన్నాం అని చెప్పినప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య దూరం ఎవరికీ చెప్పకూడదనే ఆలోచన కూడా నాకు చాలా బాగా నచ్చింది అర్జున్ చెబుతుంటే వేద ఏడుస్తూ ఉంది. నా మనసు పూర్తిగా క్షమించమని అడుగుతున్నా. సారీ వేద, రియల్లీ సారీ అని ఏడ్చేశాడు చిన్నపిల్లాడిలా. అయ్యో అర్జున్ గారు, ఏడవకూడదు. కళ్ళు తుడిచి హృదయానికి అత్తుకుంది. వేద గుండెల్లో గువ్వలా ఉదిగిపోయి ఆనందాన్ని పొందాడు అర్జున్.
కాసేపటి తర్వాత రిపోర్ట్స్లో అంతా నార్మల్గా ఉండటంతో ఊపిరి పీల్చుకున్నారు అందరూ. స్టాఫ్ ఒక్కొక్కరుగా అర్జున్ చూడ్డానికి ఆ రూమ్కు వచ్చారు. ఇంటికి వెళ్ళిన కళ్యాణి, వేద అమ్మమ్మ కుసుమ ఫ్రెష్ అయి లంచ్ బాక్స్ తీసుకుని రావటంతో అర్జున్కి తినిపించి టాబ్లెట్స్ వేసి తను కూడా లంచ్ చేసింది. టాబ్లెట్స్ ప్రభావంతో నిద్రలోకి జారుకున్నాడు అర్జున్. అర్జున్ కారుకి యాక్సిడెంట్ చేసినవాడు దొరికాడు. ఫుల్లుగా తాగేసి లారీ డ్రైవ్ చేశాడని నిరూపితమయ్యింది. ఇదే విషయం వేదాకి ఇన్ఫార్మ్ చేశారు పంతులుగారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు యాక్సిడెంట్ కేసు కింద శిక్ష పడింది ఆ డ్రైవర్కి. ఓ రోజు పూర్తిగా హాస్పిటల్లో ఉన్న మారెప్ప ఇంటికి చేరుకున్నాడు. ఊరి వాళ్ళకి విషయం తెలిసింది. మారెప్పని బాగా చితక్కొట్టారని. ఒక్కరు కూడా రాలేదు చూడ్డానికి. పైగా బాగా జరిగిందని సంతోషంలో ఉన్నారు మారెప్పకు. వాడు చేసిన వెధవ పనులు అలాంటివి మరి. ఒకటా రెండా? కనిపించిన ప్రతి ఆడపిల్లని వేధించటం, ఏడిపించటం. జూదం, మందు, పేకాట, సకల కళావల్లభుడు. బలాదూరుగా తిరగటం. అబ్బో, చాలా ఉన్నాయి వాడిలో. తినడానికి ఇంత ముద్ద పడేస్తున్నాడు ఆ పనివాడు అని ఊర్లో వాళ్ళందరూ అనుకుంటున్నారు మారెప్ప గురించి. ఆ రోజు హైదరాబాద్ చూడ్డానికి వెళ్ళారు మహి, శాండీ బైక్ మీద. సాయంత్రం దీపాల వెలుగులో మరింత అందంగా ఉంది. చాలా సరదాగా తిరిగారు. ఓ చోట బైక్ ఆపి ఏదో కొనుక్కొని వస్తుండగా దూసుకువచ్చింది ఓ కారు. శాండీ అని అరుస్తూ పక్కకి నెట్టేసింది. చూసుకోవా? ఏదైనా జరగరానిది జరిగితే భయంతో గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. నాకు ఏదైనా జరిగితే ఏంటి మహి అన్నాడు. నేను తట్టుకోలేను శాండీ అని శాండీని గట్టిగా హత్తుకొని ఏడ్చేసింది. మహి తలపైకెత్తి ఏం, ఎందుకని అడిగాడు. ఎందుకంటే నా ప్రేమ దూరం అయ్యింది. నన్నుగా కావాలనుకుంటున్నావు నువ్వు. ప్రేమను దూరం చేసుకోలేను. దూరం చేసుకుని బ్రతకలేను. చిట్టి రాక్షసి, చీముడు ముక్కు అని పిలిచాడు శాండీ. టక్కున తలెత్తి చూసింది. నువ్వు ఆ బండగాడివా అని అనుమానంగా అడిగింది. అరే యాజాము, లగెత్తరోయ్, గుర్తుపట్టేసింది నన్ను, మహి, శాండీని అని. ఆగరా బండ ఎదవా, ఇన్నాళ్ళు చెప్పలేదు. పరిగెత్తి పట్టుకుని చెవులు మెలేసింది. సారీ రాక్షసి, ఐయామ్ వెరీ సారీ. మహి మొహాన్ని చేతిలోకి తీసుకుని ఇప్పుడు చెప్పు నీ మనసులో మాట. అర్జున్ నా మొదటి లవ్. దాన్ని ఎప్పటికీ మరవలేను. సారీ. నువ్వు నా లైఫ్ ప్రతిదీ గుర్తుంది. నాకు నీ కళ్ళల్లో అంతులేని ప్రేమ చూశాను. మహి కనులపై ముద్దు పెట్టుకుని ఐ లవ్ యూ బంగారం అని హగ్ చేసుకున్నాడు. కొంతసేపటికి హగ్ రిలీజ్ ఇచ్చి ధ్రువ్కి కాల్ చేసి విషయం అంతా చెప్పాడు శాండీ. ఆల్ హ్యాపీస్ కదా. నేను నాన్నమ్మ వస్తున్నాం. మహికి అస్సలు చెప్పొద్దు ఈ విషయం అన్నాడు. ఓకే కూల్, సర్ప్రైజ్ అన్నమాట. మహి, శాండీ, ధ్రువ్ చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు. అర్జున్, వేద ఇద్దరి మధ్య అపార్థాలు తొలగిపోయి ఒకరిని ఒకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా వాళ్ళిద్దరికీ ఏముంటుందో చూడాలి. కళ్యాణి, కుసుమ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ముడిపడుతుందని గ్రహించి వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. వేద, మహి నా ఫస్ట్ లవ్. మన బంధం ఆ దేవుడి ద్వారా ముడిపడింది. మహిని నా పాస్ట్ లవ్. నిన్ను లైఫ్లోకి వెల్కమ్ చేయడానికి కొంచెం టైం కావాలి వేద. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. అర్జున్ గారు, మీ బాధ నాకు తెలుసు. పూర్తిగా మనసుతో నన్ను ఆహ్వానించేదాకా నేను మీకోసం ఎదురు చూస్తాను. థ్యాంక్స్ వేద, నన్ను అర్థం చేసుకున్నందుకు. మాట నిలబెట్టుకుంటాను అతి త్వరలో అని చెబుతాడు. నవ్వేసింది వేద. నువ్వు జాబ్ అని చెప్పారు కదా మీ అమ్మమ్మ, ఎక్కడ చేస్తున్నావు అని అడిగాడు. తను పనిచేసే కంపెనీ వివరాలు చెప్పింది. చదువు, క్వాలిఫికేషన్ అన్నీ కూడా అర్జున్కి చెప్పింది. వావ్ వేద, నువ్వు చాలా బాగా చదువుకున్నావు అయితే అన్నాడు. అవును అర్జున్ గారు, నేను కడుపులో ఉన్నప్పుడే మా నాన్న మా అమ్మని వదిలేసి వెళ్ళిపోయాడు. తర్వాత మా అమ్మ కొన్ని రోజులకి చనిపోయింది. తాతయ్య పోయారు. అమ్మమ్మ ఎంతో కష్టపడి నన్ను చదివించింది. మా అమ్మా నాన్న కూడా ఇంచుమించు మనలాంటి స్టోరీయే. అర్థం కానట్టు చూశాడు అర్జున్. కాలేజీ చదివే రోజుల్లో మా అమ్మ ఎవరినో ప్రేమించి మర్నాడు పెళ్ళి అనగా అతనితో వెళ్ళిపోయింది. వాళ్ళ పెళ్ళికి పెద్దగా ప్రమాణం లేకపోయింది. సాక్ష్యాలు కూడా లేవు. మా నాన్న మరొక ఆవిడని పెళ్లి చేసేసుకున్నాడు. నేను కడుపులో పడ్డ తర్వాత నువ్వు, నీ బిడ్డకి నాకు సంబంధం లేదు అని ఇంట్లో నుంచి గెంటేశాడు. ఊరు వాళ్ళందరూ వెళ్ళి అడిగి వెళ్ళినా ఫలితం లేకపోయింది. అందుకే మా అమ్మకి తాళి కట్టినట్టుగా ప్రమాణం గాని సాక్ష్యాలు గాని ఏమీ లేవు. ఇంట్లోంచి పారిపోయిన అమ్మ మరొకరిని పెళ్లి చేసుకోవడంతో ఆ ఊరిలో తాతయ్య పరువు పోయినట్టు అయ్యింది.
అది తట్టుకోలేని తాతయ్య మనస్తాపంతో చనిపోయారు. చాలా కష్టపడి పెంచింది. అమ్మమ్మ చెప్తుంటే కళ్ళల్లో నీళ్లు వచ్చాయి నాకు. అది చూసి కలవరపాటుకి గురయ్యింది. అర్జున్ హృదయం కమ్ అన్నట్టు చేతులు చాపి పిలిచాడు. వేదను దగ్గరికి హత్తుకుని నేనున్నాను అనే ధైర్యం కలిగించాడు. ఎంతసేపు ఉన్నారో ఇద్దరూ అలా తెలియలేదు. మిస్టర్ అర్జున్ అని పిలుస్తూ వస్తున్న డాక్టర్ పిలుపుకి విడిపడ్డారు ఇద్దరూ. సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కి పక్కకి వచ్చేసింది వేద. హౌఆర్ యూ, హౌ టు ఫీల్ అని చెక్ చేశారు. తల ఇంకా భారంగా ఉంది, దిమ్ముగా ఉంది, హ్యాండ్ పెయిన్ వస్తుంది అని తన బాడీలో ఉన్న కండిషన్ అంతా చెప్పాడు అర్జున్. తగ్గుతుంది, రెగ్యులర్గా మెడిసిన్ వాడండి అని డాక్టర్ చెప్పాడు. న్యూలీ మ్యారీడ్ అంట కదా, ఆయన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఒక్కోసారి తల విసురుతూ తిరుగుతూ ఉంటుంది, కేర్ఫుల్గా చూసుకోండి అని వేదాకి చెప్పాడు. ఇంకొన్ని రోజుల్లో మామూలు మనిషి అవుతారు. పేషెంట్కి మందులు ఎంత అవసరమో దగ్గరుండి ప్రేమగా చూసుకునే ఓ మనిషి అంతే అవసరం. నేను చూసుకుంటాను డాక్టర్ అని వేద భరోసా ఇస్తుంది. మెడిసిన్ ఇస్తానని చెప్పింది వేద. మెడిసిన్తో పాటు నేనున్నాను, మీకేం కాదు అనే ధైర్యం కూడా చెప్పగలిగే మనిషి ఉండాలి, తోడుగా ఉండాలి అని చెప్తే నా ప్రాణం డాక్టర్, చూసుకుంటాను అంటుంది వేద. శాండీ తన పేరెంట్స్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు మహీని. అమ్మా అమ్మా, ఎవరొచ్చారో చూడు, కమ్ మహీ, సిట్ డౌన్ అని చెబుతుంది. ఎవరు శాండీ, ఈ అమ్మాయి అంటూ వచ్చారు. శాండీ మదర్ ఉదయలక్ష్మి గారు. నువ్వే చెప్పుకో, పరిచయం ఉన్న అమ్మాయే, బాగా గుర్తు తెచ్చుకో అంటాడు. కళ్ళజోడు సవరించుకుంటూ ఎగాదిగా చూసి ఎక్కడో చూశా కానీ గుర్తు రావటం లేదు అనటంతో, మహీ అమ్మ ధ్రువ్ చెల్లెలు. అవునా, ఎలా ఉన్నావు తల్లి, ఎప్పుడో చిన్నప్పుడు 6 ఏళ్ల వయసులో నిన్ను చూశాను. మహీకి మెల్లగా గుర్తుకు వస్తుంది ఆ ఇల్లు. అన్నయ్య, మీ నాన్నమ్మగారు ఎలా ఉన్నారు అని మహీకి అడుగుతుంది. అందరూ బాగున్నారు ఆంటీ, నాకు మీరు సరిగా గుర్తు రావటం లేదు. ఎలా గుర్తుకు ఉంటుంది, 6 ఏళ్ల వయసులో మీరు అమెరికా వెళ్ళిపోయారు అని ఉదయలక్ష్మి గారు చెబుతారు. ఇక్కడ మీ నాన్నగారు మా వారు కలిసి బిజినెస్ చేసేవారు. నువ్వు ధ్రువ్ సండే ముగ్గురు ఆడుకుంటూ ఉండేవారు. క్షణం పడేది కాదు శాండీకి నీకు. ఈ అల్లరిపిల్ల ఆనాడే బంధించేసింది అమ్మ. సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కి కళ్ళు దించేసింది మహి. ప్రేమగా తల నిమిరి అవునా అన్నారు. ఇద్దరూ ఆవిడ కాళ్ళకి నమస్కారం చేశారు. శాండీ, మహి. హలో, మేం రావచ్చా లోపలికి అంటూ ఒక స్వరం వినబడేసరికి వెనక్కి తిరిగి చూశారు ముగ్గురు. అన్నయ్య, నాన్నమ్మ, మీరు ఇక్కడ అని ఆశ్చర్యంగా, మరోపక్క సంతోషం చుట్టేసుకుంది మహీకి. ఏం చేస్తాం, నా అల్లరి రాక్షస్కి వాళ్ళ అన్నయ్యని నాన్నమ్మని చూపిస్తే గాని మొహం సంతోషంతో వెలగదు, అందుకే అన్నాడు శాండీ. ఎలా ఉన్నారు ఆంటీ, చాలా సంవత్సరాలు అయ్యింది. బాగున్నా బాబు, మీరెలా ఉన్నారని మహి నాన్నమ్మను పలకరించారు ఉదయలక్ష్మి గారు. ఫ్రెష్ అయి వచ్చి చాలాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు అందరూ. ఈవినింగ్ అర్జున్ దగ్గరికి వెళ్దాం అనుకున్నారు. బుజ్జులు, మనస్ఫూర్తిగానే శాండీని ఒప్పుకున్నావా అడిగారు పెద్దావిడ నాన్నమ్మ. అవును నాన్నమ్మ, నా మనసు పూర్తిగా ఒప్పుకుంది. అర్జున్ నిలదీయాల అనుకున్నా, కానీ తిరిగి మళ్ళీ అర్జున్ను నా జీవితంలోకి ఆహ్వానించాలి అనుకోలేదు. ఇంకా ఏదో చెప్పబోతుండు